పాడొచ్చు. 3000 రేట్ ఎట్లా ఉండదు? 3500, 3500 రేట్ కూడా అట్లే ఉండాలి. దీంట్లో రూపాయలు 3600 రేట్ కూడా 11,000 రూపాయలు. 3600, 3600 పట్టు చీర 3600. పైన వేసుకొని చూపిస్తాయి కదా. చూడండి 4000 దా సైడ్ రా లోకి బాబు. 4000 పాడేవాళ్ళు పాడొచ్చు. మళ్ళా సంవత్సరం వరకు ఏం లేదు. 4100, 4100, 4100, 4100 ఒకటేసారి 4600, 4600 ఒకటేసారి. అట్లా 4600, 4600 ఒకటోసారి. 4600 రెండోసారి. 4600, 5000, 5000, 5100, 5100 గంగమ్మ చోటు కాబట్టి 5100, 5100, 5500 శివరాజన్న రూపాయలు. శివరాజన్న 5600, 6000 6100, 6100, 6100 భానుప్రకాష్ 6100, 11,000 రూపాయలు చీర 6100 రూపాయలు. 6,500, 6500, 6500 శివరాజన్న 6500 శివరాజన్న 6500 శివరాజన్న ఒకటోసారి. 6500 శివరాజన్న రెండోసారి. 6500 శివరాజన్న మూడోసారి. 5600, 6500 శివరాజన్న. 500, 600, 700, 1000 రూపాయలు శివరాజన్న. 1000 రూపాయలు. 1500, 1600 అమ్మవారి చీర 4500 రూపాయల చీర. ఇది 2000 రూపాయలు పట్టు చీర. ఇది కూడా 2100, 2500, 2500, 2500, 2600, 2600 రెడ్డన్న పాట 2600 పాడేవాళ్ళు పాడొచ్చు. ఇది కూడా పట్టు చీరే. కలర్ పోతే గంగమ్మ గ్యారెంటీ. 2600 ఒకటోసారి. 2600 ఒకటేసారి. చూసుకోండి చీరలు అన్ని బాగుంది. అసలు ఒంటి మీద పడితే ఉండే మరీ తెలియదు. అంత తూకు మీద 150-200 గ్రాములు వచ్చే మరి. చూడండి చీర చూసుకోండి. అమ్మవారి పాట 500, 600, 1500, 1500 పూర్ణ గారు 1500. మా చీర బాగుంది. బాగుంటేనే రేటు, బాగలేదంటే తక్కువగానే పాడతాం. 1500 పాడే వాళ్ళు పాడొచ్చు. కలర్ గ్యారెంటీ, కలర్ పోదు. 1600 కూడా ఎంత మాత్రం చెప్పరు ఎవరు. 2000 రూపాయలు. కలర్ లో పోదమ్మా, కలర్ గ్యారెంటీ గంగమ్మ ఉంటుంది. కలర్ లో పోతే 2000 రూపాయలు.
ఒకటోసారి 2000 రూపాయలు ఒకటోసారి 2000 రూపాయలు 2000 రూపాయలు రెండోసారి 2000 రూపాయలు మూడోసారి మా చీరలు బాగుంటుంది చూడండి చీరలు బాగుంటే ఇంతే వస్తుంది చీరలు బాగలేదంటే ఇంత పెద్దది వస్తుంది ఇట్లా రివర్స్ అమ్మవారి పాట 500 తిప్పించి 1000 రూపాయలు 1200 1200 మా మార్కండన్న గారు 1500 మళ్ళా మార్పు మా మార్కండన్న గారు 1500 ఆ క్లాత్ బాగుంటుంది 1500 2360 రూపాయలు ఉంది 1600 ఆ పక్క బయట ఒకటి 1600 1700 మార్కెండ్ గారు 1700 ఒకటోసారి 1700 రెండోసారి 1700 మూడోసారి ఆ పక్క మా ఇది కూడా సేమ్ అందుకే ఆయన దగ్గర పట్టిస్తాను. మా ఇది కూడా పట్టు చీరే 8000 రూపాయల చీరే అమ్మా మన పౌర్ణమి పూజకి తెచ్చిచ్చిండేది 8000 రూపాయలు పౌర్ణమి పూజకి మనం తెచ్చిచ్చిండేది చీర చూసుకోండి కూర్చో. 2000 రూపాయలు 2000 2500 నా చీర బాగుంది 2500 2600 3000 రూపాయలు మయ్యాసరి గారు 3000 రూపాయలు 3000 రూపాయలు మయ్యాసన్న 3100 ఆడేవాళ్ళు పాడొచ్చమ్మా మా బాగుండే చీర వదిలేస్తాము 3000 రూపాయలు 3200 3300 3400 3500 ఒకసారి 3600 ఒకసారి 3600 రెండోసారి 3700 3800 ఒకసారి 3900 ఒకసారి 3900 రెండోసారి 3900 మూడోసారి మన ప్రకాష్ పోరాడికే మా చీరలంతా బాగు. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో దాదాపు మన గంగమ్మ గుడి రెడీ 20 ఏళ్ళు దాటుతా ఉంది. ఈ 20 ఏళ్ళ ఎన్నుడు లేనంత ఈ సంవత్సరము చాలా అద్భుతంగా చాలా ఇదిగా కూడా గంగ పండుగ చేయినాము. ఈ గంగ పండుగ సక్సెస్ అయిన దానికి కారణం కూడా మా కమిటీ సభ్యులందరూ కట్టుగలుపుగా నిలబడి మన గంటా ఊరు మంచి స్థాయికి తేవాలనేసి కూడా అందరూ ప్రతి ఒక్కరు మా కమిటీ సభ్యులు చాలా కష్టపడినారు. చాలా కష్టపడి దాదాపు 1 సంవత్సరంగా మేము కష్టపడినాం. గంగ పండుగ అంటే మనకి పేరు పోవాలనే ఒక దీనికి ప్రతి ఒక్కరు మన కమిటీ సభ్యులు అందరూ కష్టపడినాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించినారు. మనకి ఇన్ని ఏళ్ళకి ఈ సంవత్సరం మనకి గంగ పండగకి దాదాపు మా కమిటీ సభ్యుల తరపు నుంచి ఉండికి తరపు నుంచి మన గ్రామస్తుల తరపు నుంచి 9,00,000
ఈ 8,55,000 రూపాయలు మనకి ఉండి డబ్బుల నుంచి మనకి మొత్తం మన గంగమ్మ సొత్తు, మన గంగమ్మ డబ్బులు మాత్రము మనకి ఈ సంవత్సరం గంగ జాతరకి కలెక్షన్ వచ్చింది మాత్రము 8,55,000 రూపాయలు. ఈరోజు మన చీర కూడా ఏలం పాడినాము. ఎప్పుడు ఏ రోజు కానీ ఎన్ని ఏళ్ళు కూడా ఎప్పుడు పోలేదు. ఈ సంవత్సరము 70,500 రూపాయలకు అమ్మవారి చీర ఏలం కూడా పోయింది. ఈ సంవత్సరం మా అమ్మవారికి ఆదాయము 9,25,500 రూపాయలు. అంటే మన గంటా ఊరు గంగ పండుగ అంటే ఈ చరిత్రలో హైయెస్ట్ అంటే ఇది ఉంటుంది. ఇది 9,25,500 రూపాయలు మా కమిటీ సభ్యులు అందరూ కట్టుగలుపుగా ఒక సంవత్సరంగా మనం కష్టపడి ఈ అమ్మవారిని ప్రపంచం దాటి ఊరు దాటి మనం ఎత్తుకొని పోయినాం కాబట్టి ఇంత వచ్చింది. మేము ఇట్లే ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లే కష్టపడి మేము కమిటీ తరపున ఈ గంగ పండుగ చేసినాం కాబట్టి మాకు ఇంత డొనేషన్ కూడా వచ్చింది, ఇంత ఆదాయం కూడా వచ్చింది. ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లే కట్టుగలుపుగా మేము చేస్తాము. దీనికంతా రెండింతలు రేపు సంవత్సరం కూడా డొనేషన్ చేసే గంగమ్మ తల్లికి ఇంత ఆదాయం వచ్చిందనేసి కూడా మేము చూపిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులకి, మా మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదం మా కమిటీ తరఫున తెలుసుకుంటాం. ఒక సంవత్సరం గంగ పండుగ జరుగుతుంది. గంగ పండుగ జరిగితే లాస్ట్ జల్దీ ఆడ జరుగుతుందో ఆడ అన్నదానం చేస్తాము. కానీ ఈడ మనకి మనకి కష్టపడి దాదాపు డ్రమ్స్ వాళ్ళు, కోలాట వాళ్ళు అందరూ వస్తారు. లాస్ట్ 11-12 గంటలు అవుతుంది. కానీ ఈ సంవత్సరం మా గంగమ్మ తల్లి అటువంటి ఎవరికి కానీ ఏం కానీ ఇబ్బంది పెట్టలే. ఏమంటే మనం ఈడ స్టార్ట్ చేసినాము, లాస్ట్ ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో కాడ నుంచి అన్నదానం కానీ, ఇంకా అంబలి కానీ, వాళ్ళ వల్ల అయిన ప్రసాదం ప్రతి ఒక్క ఇంట్లో కాడ కడుపు నిండుగా తినేసి చాలా సంతోషంగా వచ్చినారు. అందుకే మా గ్రామస్తులకి మా కమిటీ తరపున రుణపడి ఉంటామని కూడా చెప్తాం. ఏమంటే ఆ గంగమ్మ తల్లి అందరికీ అవకాశం ఇచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కావాల్సింది అదే, కడుపు నిండుగా అన్నం పెడితే చాలు తల్లి తరపున. మేము కష్టపడేది దానికే. కానీ ఈ సంవత్సరం చాలా సంతోషం అయిపోయింది, చాలా ఆనందం కూడా అయిపోయింది. మేము నైట్ పగలు కష్టపోయినా మాకు ఆ కష్టం అంతా పూడ్చింది ఆ రోజు జల్దీ రోజు. ఆ గంగమ్మ తల్లి కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా వచ్చింది. ఏమంటే ప్రతి ఒక్కరు కడుపు నిండుగా వస్తున్నారు. లాస్ట్లో అన్నం పెడతారా లేదు తెలియదు, విలేజ్ కాబట్టి ఆడ హోటల్ ఉండదు. లాస్ట్ ఎండ్ మళ్ళీ రావాలంటే మళ్ళీ గంట ఊరు వచ్చి టౌన్కి పోవాలా. అలాంటి చోటు ఊరికి రాకుండా కడుపు నిండుగా ఆ తల్లి భోజనం దావంటే అన్నం పెట్టినారు, మజ్జిగలు ఇచ్చినారు, నీళ్ళు తెచ్చి ఇచ్చినారు, జ్యూస్ ఇచ్చినారు. ఒక మనిషి అయితే దాదాపు 20 కేసులు జ్యూస్ కూడా పంచినారు. అందరికీ గ్రామస్తులకి అందరికీ మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్క సంవత్సరం మా కమిటీ తరపున ఈ గంగ పండుగ ఇంకా ఎక్కువగా చేసి గంటా ఊరు గంగమ్మ జాతర అంటే చరిత్రలో నిలిచిపోయే రకంగా మేము ఉండే వరకు కష్టపడి ఆ తల్లిని ముందు స్థాయిలో ఎత్తుకొని పోయి ఆయమ్మకు మంచి పేరు తెచ్చిస్తామని కూడా మా కమిటీ తరఫున కోరుతున్నాం. తిరుపతి గంగమ్మ దేవాలయ కమిటీ మెంబర్లకి, అలాగే మా కాలనీ ప్రజలకి, అలాగే పలమనేరు చుట్టుపక్కల పరిసరాల ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటాం. ఎందుకంటే ఈ పండక్కి పలమనేరు నుంచి చుట్టుపక్కల అన్ని గ్రామాలు, మన పలమనేరు రూరల్, మనం అందరూ ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క వీధి నుంచి ఈ గంగమ్మ జాతరకి తండోపతండాలుగా జనాలు వచ్చారు. అందువల్ల ప్రతి ఒక్క ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పండగ పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 2 అడుగులు ముందుకు వేసింది. వచ్చేసారి మా కమిటీ తరఫున, అలాగే ముఖ్యంగా మా ఆలయ కమిటీ చైర్మన్ చాలా మేము ఎంత సాయం చేసామో దాని డబ్బులు ఆయన సాయం కృషి చేసి ఈ పండుగని చాలా విజయవంతం చేసినారు. అందులో మా కమిటీ తరఫున మా డాక్టర్ ఆర్ మంగళం గారికి, ఆలయ కమిటీ చైర్మన్కి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకొంచెం చిన్న సన్మానం ఉంటుంది, ఇంకొంచెం సన్మానం కూడా ఉంటుంది, సన్మానం ఉంటుంది. ముఖ్యంగా ఈ జనం తండోపతండాల ముఖ్య కారణం కారణమేనగా ఈసారి మన గంగమ్మ గుడిలో 10వ సంవత్సరం కొత్త శిరస్సు మన గ్రామస్తుల తరఫున, మన కమిటీ తరఫున, మన చైర్మన్ తరఫున కొత్త శిరస్సు చేపించినాము. ఆ శిరస్సు చూడడానికి చాలామంది జనం ముఖ్యంగా వచ్చారు. ముఖ్యమైన కారణం అది తెలుపుతున్నాను. అలాగే వచ్చే సంవత్సరం ఇప్పుడు 2 అడుగులు అయినాము, వచ్చే సంవత్సరం కనీసం 3 అడుగులు ముందుకు వేసి దీనికన్నా ఘనంగా మన ఆంధ్రప్రదేశ్లోనే చరిత్రలో నిలిచిపోవాలని మా కమిటీ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గుడి పెద్దలకి, అలాగే మా కమిటీ మెంబర్లకి పేరు అవసరం. ముఖ్యంగా మా సోషల్ మీడియా ఈ పండుగ చాలా కష్టపడినారు. ముఖ్యంగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఓకే.